సైడ్ అండి కొద్దిగా సైడ్ అండి వీరు బండి మరి మనకు మెడికల్ కాలేజీలు జగన్ 17 తెచ్చినాడు గవర్నమెంట్వి. 5 మొదలు స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి. మిగతా 12 ప్రైవేట్ వాళ్ళకు ఒక్కొక్క కాలేజీ సంవత్సరానికి 5,000 బాడెక్కిస్తున్నాడు. అంటే నెలకు 400. ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాల పొలము. తర్వాత ఇప్పుడు 300 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. దానిలో సంవత్సరానికి 5,000 బాడెక్కిస్తున్నారు. ఇవ్వకూడదు, గవర్నమెంటే నడపాలని పెడుతున్నాం. మనం గవర్నమెంట్ నడిపితే ఫ్రీ సీట్ వస్తుంది. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క సీటుకు కనీసం అంటే 1.5 సంతకం పెట్టాలి. అదే ఇది గవర్నర్కు లెటర్ రాస్తున్నాం. 100 కోటి సంతకాలు సేకరించి గవర్నమెంటే నడపాలని పెడుతున్నాం. మొబైల్ నెంబర్ రాయండి, కర్నూలు అండి రాయండి. మొబైల్ నెంబర్ కర్నూలు అండి ఆయన నెంబర్. థ్యాంక్స్ అండి. ఈ పక్క రానా ఇట్లా రా. థ్యాంక్స్ అండి. పెద్ద మనిషి సంతకం పెట్టాలి. బాగుండవా? కూర్చో పెద్ద మనిషి. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చినాడు గవర్నమెంట్ తరఫున. ఇప్పుడు 5 మొదలైనాయి, 7, 12 ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. ఒక్కొక్క కాలేజీకి 60 ఎకరాల పొలం ఉంది. గవర్నమెంట్ 250, 300 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకొక 100 కోట్లు ఖర్చు పెడితే అది తయారవుతుంది. దానిలోనే సంవత్సరానికి 5,000కు బాడెక్కిస్తున్నాడు. అవి ఇవ్వకూడదని గవర్నర్కు లెటర్ రాస్తున్నాం. సంతకం 1 కోటి సంతకాలు సేకరిస్తున్నాం. కింద ఏదన్నా ఇది పెట్టాల్సింది, ప్యాడ్ పెట్టిండాల్సింది. పెద్ద మనిషి సంతకం పెట్టించుకోండి. 4 పెన్నులు కొనుక్కోండి మాట. ఆ షాపులు ఉంటాయా? నెంబర్ రాయడా? ఇంకొకటి తీసుకో.
సెల్ నెంబర్ రాపించుకో, సెల్ నెంబర్ రాపించుకో. చెప్పండి రాసానండి. దాంట్లో చూసే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటారు కదా, ఇవ్వకూడదు, గవర్నమెంటే నడపాలని గవర్నర్కి లెటర్ రాస్తున్నాం. అది ఒక్కొక్క మెడికల్ కాలేజీ గవర్నమెంట్ 300 ఖర్చు పెట్టింది. ఇప్పటికీ 60 ఎకరాల పొలము, సంవత్సరాన్ని ఆకి 5,000 బాడెక్కించండారు, నెలకు 400 బాడిగా. అవి వద్దు, గవర్నమెంట్ నడపండి, ప్రైవేట్కి ఇవ్వద్దని. ఇక్కడ పేరు రాయి. అవి పాత ఉండే కానీ గవర్నర్కు 1 కోటి సంతకాలతో గవర్నర్కి ఇస్తున్నాం. మరి వాళ్ళకి అంత దోచి పెడితే ఎట్లా? అదే చర్చి ఉన్నాయి కదా. ఈశ్వరన్న అన్నదమ్ములు. తమ్ముడు ఏం చేస్తాడా? అయిపోయిందా? గుడ్, మంచి పని చేస్తాడా. ఉద్యోగం రాలని తిట్లాడుకో. సెల్ నెంబర్ రాసి సంతకం పెట్టు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదని, మన పిల్లలకి ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తే డబ్బులు కట్టాలి కదా. నెలకు 400 బాడిగా ఒక్కొక్క కాలేజీ. అన్యాయం కదా. వాళ్ళవన్నీ వాళ్ళకి ఇచ్చుకొని వీళ్ళు భాగం పెట్టుకోవాలని బినామీలను పెట్టి వీళ్ళు కొట్టేయడానికి పెట్టారు. సిద్ధాంతమే. పల్లవి కిషోర్ ఎట్ట ఆర్ఎండ్బిలోనా ఏమైంది? బలరాం వాళ్ళ మన రాజిరెడ్డి సార్ దగ్గర చేసిన సార్, రాజురెడ్డి దగ్గర చేసినావా? ఓకే, అవును. ఆయన ఇప్పుడు రిటైర్డ్ హైదరాబాద్లో ఉన్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఇవ్వకూడదని. సెల్ నంబరు సంతకం. కింద సైన్ చేసి అవునా? మంగమ్మక్క భర్త మదిరేటోళ్ళు ఒకటే నా ఇంటి పేరు. ఫోటో బాగుంది. పల్లవి హైట్లో ఉండాలి, కనపడతారు. ఉందంటే ఇడికి వచ్చింది కదా. ఎప్పుడు ప్రోగ్రామ్ చెప్తాను. అవునమ్మా, పడిపెట్టాను. సురేష్ నరసింహ, ప్రకాష్ భాష, కిషోర్ రా. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ జగన్ తెచ్చినాడు. ఒక్కొక్క మెడికల్ కాలేజీ 500-600 కోట్లు అవుతుంది, నెలకు 400 బాడిగా.
65 సంవత్సరాలకి ఇచ్చన్నారు. అవి రద్దు చేయాలని మీ తరఫున అట్లా గవర్నమెంటే నడపాలి అవని గవర్నర్కి లెటర్ ఉండులే. ఏం పేరు సంతకం పెట్టినాడా? మెడికల్ కాలేజీలు గవర్నమెంట్వి జగన్ తీసుకొని వచ్చినాడు. వీళ్ళు కొట్టేస్తున్నారు. ఎవరి పేరు పెట్టుకొని నెలకు 400 బాడిగని 500 కోట్లు విలువ చేసే ఆస్తిని 400 బాడకు 65 సంవత్సరాలకు తీసుకుంటున్నారు. గవర్నమెంటే నడపాలి, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదని మనం గవర్నర్కి లెటర్. అవార్డులో రానియారని భయం, సీను భయం పెట్టా. కనపడుతుండమ్మా. సార్ అందరు వస్తున్నారు లేదా? తర్వాత అతికిస్తావా? ఆటో వెనుక ముందరిగా తీసుకో, అందరు వచ్చారు కదా. కిషోర్ కొద్దిగా ఎన్నికను టైలర్ షాప్ జిల్లా సర్వేరా? అచ్చా. నువ్వేమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది బెస్ట్లే. చాలా బట్టలు ఉన్నాయి. సేల్ కూడానా? సేల్ కమ్ స్టిచ్చింగ్. ఓకే. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఇవ్వకూడదు, గవర్నమెంటే నడపాలని గవర్నర్కి లెటర్ పెడుతున్నాం. 1 కోటి సంతకాలు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇక్కడ పేరు. ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సర్వే కావాలన్నా అన్యాయం కదా. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఒక్కొక్క కాలేజీకి 60 ఎకరాలు ల్యాండ్ ఊరికి దగ్గరలో. ఒక ఎకరా కనీసం అంటే 5 కోట్లు అవుతుంది. అదే 300 కోట్లు. 200 నుంచి 250, 300 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకొక 100-200 పెడితే అయిపోతుంది. అంటే 500-600 కోట్ల ప్రాపర్టీ, నెలకు 400 బాడిగా, సంవత్సరానికి 5,000, 65 సంవత్సరాలు. డైరెక్ట్ డబ్బులు వేసుకోవడమే. లోకేష్ బినామీలను ముందర పెట్టి తీసుకుంటున్నారు. అట్లా కాదు, గవర్నమెంటే నడపాలి. గవర్నమెంట్ నడిపితే పిల్లలకు ఫ్రీ సీట్లు వస్తాయి, ట్రీట్మెంట్ ఫ్రీ ఉంటుంది. రేపు మళ్ళీ ఈ కాలేజీలలో 1,50,000 అడుగుతారు. మామూలుగా అయితే గవర్నమెంట్ ఫ్రీ అవుతుంది. ఇదే కాలేజీలో మనకు గవర్నమెంట్ కట్టించిన కాలేజీలో 1 కోటి చిల్లర కట్టి చేరాల్సి వచ్చారు. అందుకు వద్దు, గవర్నమెంటే నడపాలని మనం. ఇది అదే ఇప్పుడు అర్థమైంది. ఇది ఫ్రంట్, ఇది రివర్స్, అంతేలే.
సురేష్ లోకల్ కార్పొరేటర్ అదే ఫస్ట్ పల్లవి రే నేను పెద్దది వేసుకున్నా నీకు చిన్నది వేస్తా కర్నూలు శ్రీరామ్ నగర్లో విజేత విద్యాలయ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషను విలువలతో కూడినటువంటి విద్య అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా వరకు మిడిల్ క్లాస్ పేద పిల్లలే ఉంటారు. వాళ్ళ కోసం ఒక మంచి స్కూల్ పెట్టి క్వాలిఫైడ్ స్టాఫ్తో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంటు, వాళ్ళకు అదర్ కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి, స్పోర్ట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఓవరాల్ డెవలప్మెంట్ పిల్లలలో తీసుకొని వచ్చేదానికి విజేత విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేసి ముందరు తీసుకుపోతున్నారు. శ్రీమతి విజయ్ గారు కరెస్పాండెంట్గా ఉండి స్టాఫ్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని పిల్లలందరినీ కూడా అందరూ స్టాఫ్ అందరూ కలిసి ఒక సొంత పిల్లల్లాగా తయారు చేసి వాళ్ళందరినీ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ స్కూల్లో చదివేటువంటి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో చాలా గొప్పవాళ్ళు కావాలి. కర్నూలు పట్టణ వాసులందరూ గర్వపడే స్థాయికి వాళ్ళందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఈ స్కూల్లోనే చదువుతావా? బాగుండవా? అదే పేపర్లు అందరికీ సంతకాలు పెట్టాలా? మీరు సంతకాలు పెట్టిస్తే కాదమ్మా, ఇది ఈ సంతకాలన్నీ కూడా ఇది సపరేట్. ఈ సంతకాలన్నీ కూడా ఎందుకు పెట్టించుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినాడు. 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఇంకా 2 మెడికల్ కాలేజీలు ఫర్నిచర్ తయారైంది, అన్నీ రెడీ. సెంట్రల్ గవర్నమెంట్ సీట్లు కూడా అలాట్ చేసింది. పులివెందల ఒకటి కోస్టల్ ఏరియాలో అవన్నీ కూడా వద్దని చెప్పినాడు. ఈ 5 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. మిగతా 12 మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 300 కోట్ల పైన ఖర్చు పెట్టారు. ఒక్కోదానికి 100-150 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అవుతాయి. జగన్మోహన్ రెడ్డి 300 పైన పెట్టినాడు. 60-70 ఎకరాల పొలం ఉంది. అంటే ఊరికి దగ్గరలో అంటే ఎకరా 5 కోట్లు అవుతుంది. అంటే ఒక్కొక్క కాలేజీ 500-600 కోట్లు విలువ చేసే కాలేజీ సంవత్సరానికి 5,000 బాడిగ, అంటే నెలకు 400. 65 సంవత్సరాలు వేరే బినామీలు పెట్టి వీళ్ళే తీసుకోవాలని ప్లాన్ వేసినారు. నారాయణ స్కూల్ వాళ్ళు, తర్వాత చైతన్య వాళ్ళు, ఇంకా లోకేష్ బాగా పార్ట్నర్షిప్ పెట్టుకొని వీళ్ళందరూ 65 సంవత్సరాలు నెలకు 400 బాడిగ. అన్యాయం కదా. లేకపోతే మన పిల్లలు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదవాలంటే 1.5-2 కోట్లు పెట్టాలి. అదే గవర్నమెంటే నడిపితే ఫ్రీ సీట్ అవుతుంది. అందుకని ఇవన్నీ ప్రైవేట్కి ఇవ్వకూడదు, గవర్నమెంటే నడపాలని గవర్నర్ గారికి లెటర్ రాస్తున్నాం. 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చి దీన్ని ఆఫ్ చేయాలని, అంటే ఈ దోపిడీని ఆఫ్ చేయాలని, దానికి అందరం కలిసి సంతకాలు పెట్టి గవర్నర్ పంపించడానికి మీకు ఇచ్చినాం. అది అన్యాయం కదా. అంత ఆస్తి 400 రూపాయలకు బాడెక్కు, మనకు బంకు రాదు. బంక్ అడిగితే 1000 రూపాయలు చెప్తారు. వాళ్ళు బంకేసి 3000 తీసుకుంటున్నారు. మెడికల్ కాలేజీ 400 బాడిగా, అది 65 సంవత్సరాలు. అంటే మొత్తం వాళ్ళు తీసుకున్నట్టే.
कैसा है जी दो ఆ రోజు నాకు ఫోన్ చేసినాడు సురేష్. నేను మా ఇంటికి ఫోన్ చేసిన అంతా హైదరాబాద్లో ఉంటుంది. అంటే మధ్యాహ్నమే తీసుకుపోతారని చెప్పినాను. అదే ఇంకా మేము రావాలని ఆ టైం కుదరదని రాత్రి 3 గంటలకు బస్సులోనా పర్లేదు కూర్చో దా కూర్చో ముందు దా అది ప్రాబ్లం. ఫీవర్ చలి బాగా మధ్యాహ్నం నమాజ్కే తీసుకుపోతాం. నేను వచ్చేవాళ్ళు 6 మెంబర్షిప్ ఫస్ట్ నేను మండల్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ 14లో 13లో వచ్చింటాం. మొన్న మీరు ఊరికి వెళ్ళినా పెళ్ళప్పుడు పెళ్ళి అవునా? రామకృష్ణుడు ఫోన్ నెంబర్ మార్కెట్ గానే కనబడుతుంది 9573008334. అంటే సభ్యత్వం ఉంది కదా ఆల్రెడీ, ఇంకో సభ్యత్వం యాడ్ అవుతుంది. చలపతి ఫోటో తీద్దాం. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసుకొని వస్తే దానిలో 5 మెడికల్ కాలేజీలు కేవలం 2 సంవత్సరాలలో పూర్తి చేసి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. 5 మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 2 మెడికల్ కాలేజీలు పూర్తిగా తయారై ఫర్నిచర్తో సహా రెడీ అంటే అవి మెడికల్ సీట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాటిని మాకొద్దు సీట్లని వాపస్ పంపించినారు. మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా ఒక్కొక్క దానికి ఒక 150-200 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేదానికి అవన్నీ కూడా పీపీపీ విధానంలో వాళ్ళ బినామీలను పెట్టుకొని లోకేష్ గారు బినామీల ద్వారా వాళ్ళ పేరు మీద తీసుకొని లోకేష్ గారు 10-12 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ప్రాపర్టీ దాదాపు 9-10 వేల కోట్లు విలువ చేసే ప్రాపర్టీని కొట్టేయడానికి స్కెచ్ చేసి మెడికల్ కాలేజీలన్నీ 65 సంవత్సరాలు, సంవత్సరానికి 5,000 బాడిగా, 60 ఎకరాల పొలము, 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ల్యాండు, సంవత్సరానికి 5,000 అంటే నెలకు 400 బాడిగా. ఏడ పల్లెటూళ్ళలో బంకు కూడా 1000 రూపాయలు తీసుకుంటున్నారు. కాబట్టి దీన్ని పేద పిల్లలకు అన్యాయం చేయదు, పేద విద్యార్థులకు అన్యాయం చేయదు. ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఆ 500 బెడెడ్ హాస్పిటల్ వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. వీళ్ళందరికీ అన్యాయం జరగద్దు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే నడవాలి, ప్రభుత్వం పూర్తి చేయాలి, ప్రభుత్వం ద్వారా నడవాలి. విద్యార్థులకు ఉచితంగా సీట్లు రావాలి. పేద ఆరోగ్యం బాగాలేనటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి వాళ్ళు చేసేటువంటి దోపిడీని అడ్డుకోవడానికి 1 కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో ప్రజలందరూ కూడా ఇది చాలా అన్యాయం, మేమందరం మీరు పోరాటం చేయండి, మీ వెంట మేము ఉంటామని ప్రజలందరూ కూడా ముందరకు వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, లోకేష్ బుద్ధి తెచ్చుకొని ఈ ప్రక్రియను ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.